అందరికీ నమస్కారం. ఈరోజు మన రెసిపీ చింతాకు చేపల కర్రీ. సో ఈ రెసిపీ చేసేద్దామా? ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకుని దానిలో 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కాక దానిలో 5-6 పచ్చిమిరపకాయలను చిన్న చిన్న ముక్కలు చేసుకుని ఆయిల్లో వేసుకోవాలి. 2 పెద్ద సైజు ఆనియన్స్ లేదా 1 కప్పు ఆనియన్స్ ముక్కల్ని దీనిలో వేసుకోవాలి. ఆనియన్స్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తూ ఉండాలి. ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని నెమ్మదిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేస్తూ ఉండాలి. చూసారు కదా, ఫైనల్గా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్, ఉల్లిపాయలు 2 బాగా వేగిపోయాయి. ఇప్పుడైతే మనం దీనిలో కొన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకుందాం. 2 టీ స్పూన్ల ధనియాల పొడి, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి. ఈ జీలకర్ర పొడిని నేను వేయించుకుని పౌడర్ చేసుకున్నానండి. దీని అరోమా అయితే చాలా బాగుంటుంది. 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిసేలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. రుచికి తగినంతగా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు దీన్నైతే మనం కలుపుకుందాం. ఈ ఉప్పు అంతా బాగా కలిసిన తర్వాత మనం దీనిలో 1 కప్పు వాటర్ని వేసుకోవాలి. ఈ కప్పు సైజు 240 ml కప్ సైజు. సో నేను 1 కప్పు వాటర్ని వేసుకుంటున్నాను. తర్వాత శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకున్న చేప ముక్కలను వేసుకోవాలి. ఈ చేప ముక్కలు అయితే శిలావతి ముక్కలు. 1/2 కేజీ చేప ముక్కల్ని తీసుకోవాలి. ఈ ముక్కల్ని జాగ్రత్తగా ఒకదాని పక్కన ఒకటి వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల చేప ముక్కలు విరిగిపోయే ఛాన్స్ ఉండదు. ముక్కలన్నీ వేసుకున్న తర్వాత చేప ముక్కలు మునిగేలా వాటర్ వేసుకోవాలి. ఇలా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నెమ్మదిగా కుక్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒక్కసారి ప్యాన్ని నెమ్మదిగా కదపాలి. ఒక 4 నుంచి 5 నిమిషాల తర్వాత ఆయిల్ అయితే ఇలా తేలుతూ ఉంటుంది. కొంచెం సేపటికి ప్యాన్లో పైన అంతా ఫుల్గా ఆయిల్ తేలుతుంది. 1 కప్పు చింతాకు, వెయిట్లో అయితే 75 గ్రాముల చింతాకుని తీసుకొని నెమ్మదిగా వేసుకోవాలి. పైన నేను ఎలాగైతే జల్లుతున్నానో ఇలా నెమ్మదిగా జల్లుకోవాలి. మొత్తం ప్యాన్ అంతా కవర్ అయ్యేలా ఇలా చింతాకును వీడియోలో చూపించిన విధంగా కర్రీ పైన ఇలా వేసుకోవాలి. ఈ చింతాకుని ఎలా పౌడర్ కింద చేసుకోవాలో, ఎలా క్లీన్ చేసుకోవాలో చింతాకు పన్నీర్ ఫ్రైలో చూపించానండి. చింతాకు లోపలికి వెళ్ళేలా నెమ్మదిగా ఇలా కలపాలి. అలాగే ముక్కల్ని ఒక్కొక్క దాన్ని నెమ్మదిగా గరిటెతో నెమ్మదిగా తిప్పాలి. ఇలా తిప్పడం వల్ల పైన కింద కూడా బాగా కుక్ అవుతుంది. చూస్తున్నారు కదా, చింతాకు అంతా కర్రీలో ఎలా కలిసిపోయిందో. నెమ్మదిగా గరిటెతో ఇలా అనడం వల్ల మొత్తం అంతా బాగా మిక్స్ అవుతుంది. ఈ టైంలోనే ఇంకేమైనా సాల్ట్ పడుతుందేమో అడ్జస్ట్ చేసుకోండి. తరువాత చూసారు కదా, ఈ నీరంతా మ్యాక్సిమం కింకిపోయేంత వరకు దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి. చూసారు కదా, వీడియోలో చూపించిన విధంగా ఆయిల్ అంతా కర్రీలో తేలేంత వరకు కుక్ చేసుకోవాలి. ఫైనల్గా అయితే మీ దగ్గర కొంచెం వెన్నపూస ఉంటే ఆ వెన్నపూస వేసుకుంటే కర్రీ చాలా చాలా బాగుంటుందండి. ఇలాగా ఇప్పుడైతే దీన్ని ఇంకొంచెం సేపు సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకా వాటర్ అనేది లేకుండా మనం ఉడికించుకోవాలి.
ఈ ఈ టైంలో అయితే మనం కర్రీని గరిటెతో అస్సలు కదపకూడదు. ఒకవేళ మనం గరిటెతో కలిపామే అనుకోండి, చేప ముక్కలు అయితే విరిగిపోతాయి. ఇలా ప్యాన్ని పట్టుకుని రౌండ్గా తిప్పుతూ కర్రీని అయితే మనం కలపొచ్చు, అంతేగాని అస్సలు గరిటె పెట్టొద్దు. ఫైనల్గా ఆంధ్ర స్పెషల్ చింతాకు చేపల కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీని వేడి వేడి వైట్ రైస్తో సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.